హాయ్ అండి. వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్. నేను మీ సునీత. ఈరోజు వీడియోలో చపాతీలోకి, రైస్‌లోకి, రోటీలోకి సూపర్ అంటే సూపర్‌గా ఉండే ఎగ్ ఫ్రై చేసి చూపించబోతున్నానండి. చాలా బావుంటుంది. ఈసారి ఎప్పుడైనా మీరు ఎగ్ ఫ్రై చేస్తే మీరెప్పుడు చేసుకునేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. దీనికోసం ముందుగా ఇలా లేతగా ఉండే ఉల్లికాడలు సగం కట్ట తీసుకోవాలి. ఒక కట్టలో సగం అనమాట. ఇలా ఏర్లుంటాయి కదా! ఇవి తీసేసుకొని శుభ్రంగా 2, 3 సార్లు కడుక్కొని, ఆ కడిగిన నీళ్లు కొంచెం ఒక 10 నిమిషాలు ఆరే వరకు పక్కనుంచుకొని, ఈ ఉల్లికాడల్ని ఇలా సన్నగా తరుక్కోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కోండి. ఎగ్ ఫ్రై చాలా బావుంటుంది అలా సన్నగా తరగటం వల్ల. ఇప్పుడు ఈ ఉల్లికాడలతో పాటే ఒక ఉల్లిగడ్డ కొంచెం పెద్దగా ఉండే ఉల్లిగడ్డ, 4 పచ్చిమిర్చి కూడా ఇలా సన్నగా తరిగి తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని, ఒక బాండీ పెట్టుకొని, కొంచెం పెద్దగా ఉండే స్పూన్‌తో 2 స్పూన్‌ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిరపకాయలు కూడా ఇలా మధ్యలోకి ఇరగదీసుకొని వేసుకోవాలి. ఈ పోపు గింజలు మంచిగా వేగిన తర్వాత మనం తరుక్కొని పక్కనుంచుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వీటితో పాటే కొంచెం కరివేపాకు కూడా మధ్యలోకి ఇరగదీసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇలా పోపులో తిప్పుకుంటూ కొంచెం వేగనివ్వాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసుకొని పక్కనుంచుకున్న ఈ ఉల్లికాడలు ఉన్నాయి కదా! ఇవి కూడా వేసుకోవాలి. వీటిని కూడా ఇలా పోపులో ఒకసారి, 2 సార్లు ఇలా బాగా గరిటెతో కలుపుకొని, ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకొని, పసుపుతో పాటే నేను ముప్పావు స్పూన్ వరకు ఉప్పు వేశానండి. మీరు చూసుకొని వేసుకోండి. ఉప్పు మీరు మీ రుచికి సరిపడా. ఈ ఉప్పు, పసుపు అంతా కూడా ఈ ముక్కల్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే ఊరికే మగ్గిపోతాయండి. ఇలా చూడండి మగ్గినాయి గదా! ఇప్పుడు ఇందులో ఇవి కొంచెం ఒక పక్కకనుకొని బాండీలోనే ఒక పక్కకనుకొని 4 కోడిగుడ్లు ఫ్రెష్‌గా ఉన్న కోడిగుడ్లు ఇలా కార్చుకొని తీసుకోవాలి. వీటిని ఇలా వేసుకొని వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పకుండా కొంచెం ఒక 2 మినిట్స్ ఆగి తిప్పాలి. అలా తిప్పడం వల్ల మనకి ఎగ్ ఫ్రై స్మెల్ రాకుండా ఉండిద్ది. అలాగే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కూడా వస్తాయన్నమాట. మనం ఎగ్ ఫ్రై తినేటప్పుడు కూడా చాలా బావుంటదనమాట. ఇలా కలుపుకుంటూ కొంచెం ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. మరి కొంచెం పచ్చివాసన పోవాలి కదా కోడిగుడ్డు అందుకోసము. మీరు మీ రుచికి సరిపడా ఎల్లిపాయ కారం వేసుకోండి. చాలా బావుంటుంది ఎగ్ ఫ్రయ్యి. మీరు ఉప్పు కూడా చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు కొంచెం వేసుకోండి. సన్నగా తరిగి శుభ్రంగా కడిగిన కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి. ఈ కొత్తిమీర, ఈ కారం, ఉప్పు అంతా కూడా ఈ ఎగ్ ఫ్రైలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొంచెం ఈ కారం అంతా కూడా ఈ కర్రీకి పట్టాలి కదా! ఒక్క నిమిషం అలా వేయించేసి తీసేసుకోవడమే ఇంకా. మనకి వేడి వేడిగా ఉల్లికాడలతో చేసిన ఎగ్ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి. ఇలా చేసిన ఈ ఎగ్ ఫ్రైని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని, తక్కువ చపాతీ కానీ, రైస్ కానీ పెట్టుకొని, ఎక్కువ ఈ ఎగ్ ఫ్రై యేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బావుంటుందండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి.